పొన్నటి మనిద్దరం ఇట్ట సంతోషంగా ప్రశాంతంగా గుడికొచ్చి చాలా రోజులైంది. నీ చెయ్యి పట్టుకుని నడవాలనుంది. వదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా దారై నడిపెనే చేతి గీత చేయి విడువక సాగుతా. ప్రశాంతంగా ఉంది. నువ్వు మన ఇంటి కోడలుగా వచ్చేటప్పుడు నేను మాట అడిగినా, ఇంట్లో పరిస్థితులన్నీ చక్కదిద్ది అమ్మని మార్చే బాధ్యత నీది అని. దానికోసం నువ్వెన్నెన్ని కష్టాలు పడ్డావో, అందరితో ఎన్నెన్ని మాటలు పడ్డావో, వాటికి అన్నింటికీ ఇవాళ ఫలితం దక్కింది. అమ్మ పూర్తిగా మారిపోయింది, అర్థం చేసుకుంది. జీవితం అంటే కుటుంబం, సంతోషం తప్ప డబ్బు ముఖ్యం కాదు అని తెలుసుకుంది. బీరువా తాళాలు ఎప్పుడూ ఎవరి చేతికి ఇవ్వనమ్మా. ఈరోజు మనం గుడికి బయలుదేరుతా ఉంటే నా చేతికి తాళాలిచ్చి కావాల్సింది తీసుకో అనింది. ఎప్పుడు వంటగదికి వెళ్ళనమ్మా, ఈరోజు తనే స్వయంగా వండి అందరికీ వడ్డించి సంతోషపడింది, అందరినీ సంతోషపెట్టింది. ఇవాళ ఇవన్నీ తలుచుకుంటుంటే ఇంతకంటే ఆనందం మరొకటి ఉండదు అనిపిస్తుంది. అత్తగారు నిజంగా మారుంటే నాకు చాలా సంతోషమే. కానీ అత్తగారి మార్పు నిజం కాదని నా మనసుకి తెలుసు. కానీ నేను బయటపడలేను. ఆవిడ చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక ఎత్తుగడ ఉంటుంది. ఇప్పుడేం ఎత్తుగడ ఉందో. ఏం పోయినట్టు ఏం మాట్లాడువో? నాకు కూడా సంతోషంగా ఉంది. అత్త ఇలా త్వరగా మారిపోతుందని నేను అనుకోలేదు. అదే ఆలోచిస్తున్నాను. ఇంకేం ఆలోచించ గీత, మనకి మంచి రోజులు మొదలైపోయినాయి. ఇన్నాళ్ళు రకరకాల కారణాలతోటి మనం దూరంగా ఉన్నాం. ఇంకా దూరం ఉండదు. పద, గుళ్ళో జాతకాలు చూసే పంతులున్నారో ఆయన దగ్గరికి పోయి విందేర్పాటికి మంచి రోజు చూడమని అడుగుదాం. అట్నే మన తొలరైకి కూడా ముహూర్తం చూడమని అడుగుదాం. ముహూర్తం అనగానే సిగ్గుపడుతుండవు. ముహూర్తం ఈ రోజే పెట్టేస్తారేమో చూద్దాం. పోండి. ఏంది పోండి? నేనొక్కనే యాడికి పోయేదే. రా, ఇద్దరం పోయి అడుగుదాం. రా రా. నమస్కారం స్వామి. నమస్కారం. చెప్పండి స్వామి. మేము 2 పనుల మీద ఇక్కడికి వచ్చినాం. మీరు ముహూర్తం చూసి చెప్పాలా? చెప్పండి. మాకు పెళ్ళయి 6 నెలలైంది. ఊళ్ళో వాళ్ళని పిలిచి విందేర్పాట్లు చేయాలా? ఒక మంచి రోజు చూసి చెప్పండి. అట్నే మా పెళ్ళయి 6 నెలలైనా ఇద్దరం బ్రహ్మచర్యంలోనే ఉన్నాం. ఈ విషయం మీకు చెప్పాలంటే కొంచెం సిగ్గుగానే ఉండదు, కానీ తప్పదు కదా. మా తొలరైకి మంచి ముహూర్తం చూసి చెప్పండి స్వామి. తప్పకుండా. ఓం శ్రీమాత్రే నమః. ఈ గవ్వలను ఒకసారి వేయి నాయనా. దేవుడా,
అన్ని సక్రమంగా జరుగుతాయి. ఏంది స్వామి? మీరు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు మీకు అపశకునంగా ఏదైనా ఎదురైందా? అంటే నల్లపిల్లి గాని అలాంటిదేవైనా? రా 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 రా. తొందరగా వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకోవాలా. చదివినమ్మ జీవితం. ముహూర్తాల కోసం వెళ్తుంటే ఈ నల్లపిల్లి ఏంటి అపశకునంగాను? అచ్చా, అపశకునం ఏంటి అపశకునం? మనం వెళ్తుంది ఎక్కడికో కాదు, గుడికి. ఏం కాదు, పదండి. భగవంతుడా రా. అవును స్వామి, నల్లపిల్ల అడ్డొచ్చింది. మీ ఇంట్లో ఒక కొత్త ప్రాణం పురుడు పోసుకుంటూ ఉండాలే, నిజమేనా? అవును స్వామి, నా తోటికోడలు గర్భవతి. 4వ నెలొచ్చింది. అయినా ఎప్పుడూ ఆదర్శమైన జంటకి ఆటంకాలు ఎక్కువమ్మా. మీ ఇద్దరిని చూస్తుంటే ముచ్చటైన జంటగా ఉన్నారు. కానీ మీకొచ్చిన ఇబ్బందిని చెప్పాలంటే నాకే మనస్కరించడం లేదు. మాకు ఇబ్బందా? అవును, మీ అమ్మగారి ప్రవర్తనలో మార్పు వచ్చుంటుందే. అవును స్వామి, మా అమ్మ కూడా చాలా మారిపోయింది. అంటే మంచిగా మారిపోయింది, అందరికీ నచ్చేలాగా మారిపోయింది. మంచిగా ఉంటే ఆ దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు. ఆ పరీక్షల్ని తట్టుకుని నిలబడగలరా మీరు? ఏం పరీక్ష స్వామి? మీ ఇంట్లో కొత్తగా పురుడు పోసుకుంటున్న ఆ పసి ప్రాణానికి 7 నెలలు పూర్తయితే తప్ప కొత్త జంటకి గర్భధానం జరగకూడదు. ఒకవేళ అలా జరిగిందంటే ఇంట్లో పెద్ద ప్రాణానికి ప్రాణగండం. ఏది స్వామి మీరు అనేది? పెద్ద ప్రాణానికి ప్రాణగండమా? అవును. మీకు పెళ్ళయి ఇన్నాళ్లైనా దాంపత్యం మొదలు పెట్టకపోవడం మీరు చేసిన పొరపాటు. ఇప్పుడు మీ ఇంటి పెద్ద కోడలికి 7వ నెల తిరగకుండా మీకు తొలిరేయి ఏర్పాట్లు చేస్తే అది మీ అమ్మ ప్రాణానికే ప్రమాదం. అదేంది స్వామి? దానికి దీనికి ఏంది సంబంధం? అది మీ జాతకం చెప్తోంది నాయనా. పురుడు పోసుకుంటున్న ఆ ప్రాణానికి 7 నెలలు గడవకముందే మరో జంటకి ఆ ఇంట్లో ఒకే పడకని పంచుకోకూడదు. అమ్మా, అబ్బా, ఇంట్లో బట్టలన్నీ ఉతికేలోపు చాకిరేవులో పనిచేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇన్ని బట్టలు ఎట్టా ఉతికేది బా? ఏమే లెక్క, ఇదిగో ఇవి కూడా సర్ఫ్లో నానబెట్టి బాగా ఉతుకు. మో ఏంది మనవు బుద్ధుండదలేదా? అంత బుద్ధిమాలిన పని నేనేం చేసినానే? ఏం చేసినా అని అడుగుతా ఉండవా? వయసు రాగానే సరిపోదు. వయసుతో పాటు కొంచెం బుద్ధి జ్ఞానం కూడా పెరగాల. తల్లిని పట్టుకుని ఎన్నెన్ని మాటలు అంటా ఉండవే నువ్వు. మరనక తల్లివే కదా నువ్వు. కాబోయే తల్లి కష్టాలు తెలీదా నీకు?
లక్క ఎవరనుకుంటుండవు? ఈ ఇంటికి పెద్ద కోళ్ళు, మనకి వంశాంకురాన్ని కనిచ్చే మహారాణి. దాన్ని బాగా కూర్చోబెట్టి చక్కగా చూసుకోవాల్సింది పోయి కడుపుతో ఉన్నదాన్ని కూడా చూడకుండా పనులు చేస్తుండవా? అదే బండెడు బట్టలు ఎట్టా ఉతికెదిరా సామి అని అనుకుంటా ఉంటే నువ్వు కూడా తీసుకొచ్చేస్తా ఉండవు. మరేం చెయ్యాలి? ఈ వయసులో నా బట్టలు నేను ఉతుక్కోగలనా? ఉతుక్కోకపోతే నాకు చెప్పాలా? పాపం దాన్ని చూడు, ఫ్యాన్ 5లో పెడితే గిరిగిరా తిరిగి కింద పడిపోయేలా ఉండదే. ఏంది లక్క, నువ్వేమైనా ఒట్టి మనిషి అనుకుంటుండవా? కడుపులో నా మనోడు పెరుగుతా ఉండాడో, జాగ్రత్తగా ఉండద్దు. ఈ పనులన్నీ నిన్నెవరు చేయమన్నారో? బాగా పుష్టిగా తిని ఒళ్ళు పెంచుకోవాలి, బిడ్డకి మంచి ఆహారం అందించాలా. నువ్వు కడుపుతో ఉంది అంటున్నావు గాని దానికి అసలు కడుపు కనపడుతుందా? మౌ, కడుపు బాగా కనబడేదానికి దానికి ఏమైనా నెలలు నిండిపోయిండాయా? ఇప్పుడే కదా 3 పోయి 4 నెలల సగంలో ఉండదే. ఇక మీదట కొంచెం కొంచెం కనపడుతుంది. కడుపుతో ఉండి కడుపు కనిపించడం లేదనే మెళ్ళ బోడేసి తిరుగుతుందా ఏమి? మేలక్క, అత్త, నువ్వు ఇట్లాంటి పనులు చేయబాక. పుష్టిగా తిని హాయిగా కూర్చొని విశ్రాంతిగా కథలు చదువుకుంటా పాటలింటా ఉండాలా. పర్లేదత్త, నేను చేసుకుంటానులే. ఇదిగో చూడు, నా కోపం వస్తే తిట్టేస్తాను. మళ్ళీ అత్త తిట్టిందని నా గురించి బయట తప్పుగా చెప్పుకుంటారు. అట్ట చెప్తారమ్మా. నువ్వు అట్ట ప్రేమగా తిడతా ఉంటే లేకపోయి నీ గురించి తప్పుగా చెప్పుకుంటుందా? నువ్వు అట్ట ప్రేమగా తిడతా ఉంటే ఇంకా గొప్పగా చెప్పుకుంటది. ఏం లక్క? అవును, అత్త తిడతా ఉంటే కూడా నాకిప్పుడు ఆనందంగా ఉండాది. అందుకని తిడతా ఉంటానా నిన్ను? పిచ్చిదానా, ఇక నుంచి వంట పని, అంట్లు తోమడాలు, ఇల్లు చిమ్మడాలు ఇవన్నీ చేయబాక. నెలలు నిండినప్పుడే జాగ్రత్తగా ఉండాలా. ఇది చేయకపోతే మరి ఇంకెవరు చేస్తారే? మౌ, అమ్మవని కూడా చూడను, తిట్టేస్తాను. మళ్ళీ మళ్ళీ ఏంది నువ్వు నా కోడల్ని పని చేయమంటావు? అది నా బంగారం. కాని కట్నం లేకుండా ఈ ఇంటి కోడలుగా వచ్చిందని ఒకప్పుడు కోపడ్డానే గాని ఇప్పుడు నాకు వంశాంకురాన్ని కనేవబోయే నా కోడలు. దాన్ని అపురూపంగా చూసుకోపోతే ఇంకెందుకు నేను? ఇదో చూడు కోళ్ళ, బట్టలు గిట్లు ఉతికేదానికి నీకు పనుల్లో సాయంగా ఉండేందుకో పని మనిషిని చూసి పెడతా, మంచి పనులను చూసి పెడతా. దొంగ పనులు దొరికితే మళ్ళీ ఆళ్ల పనులన్నీ మనమే చూసుకోవాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు ఈ పనులన్నీ ఇది చేయకపోతే ఈ బట్టలన్నీ ఎవరు తుకుతారే? తిరుపతి గడా? నా కొడుకెందుకు దూతాడు? ఆడితో చాకరీ చేయించడానిక నేనుండేది. నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నా కొడుక్కి కోళ్ళకి చేతనైనంత సాయం నేను చేస్తా. వాళ్ళ సంతోషం కంటే నాకు కావాల్సిందే ఉండదే. నేను మారినా నీ బుద్ధి మారలేదు మా. నేను ఉతుకుతా ఈ బట్టలు. ఏంది మా, నేను ఉతుకుతాను మా. ఛీ, నువ్వు ఉతికేదేంద్రా ఇంట్లో ఇంతమంది ఆడోళ్ళు పెట్టుకుని? అసలు ఆ మాటకొస్తే మన ఇంట్లో పని మంచి అవసరమేలే. నీ పెళ్ళం కడుపుతో ఉండాది, కాని దీంతో పాటు 2 తోడుకోళ్లున్నారు కదా, వాళ్ళకి గాని అక్కలుండుంటే దీన్ని కూర్చోబెట్టి చూసుకోరా. అంతేలే, ఇది తల్లి కాబోతుందని కడుపుతో ఉందని పైగా పెద్ద కోళ్ళని ఏములో కన్ను కుడతా ఉంటది. తోడు కోడళ్ళంటే ఆ మాత్రం సహజమే. వాళ్ళని మాత్రం ఏం ప్రయోజనం? మనుషులంతా ఇంతే. తోడుకోళ్ళుండి కూడా పాపం ఏం ఉపయోగం దీనికి? సర్లే, ఈ బట్టలు నేను నానే సుతుకుతా. మౌ, కొంచెం నాతో వచ్చి ఈ బట్టలు ఉతుకో. నేనా? ఏమి కూర్చుని ఒంట్లో కొవ్వు పెంచుకుంటావా? దా వచ్చి పనిచేయి, కొవ్వైనా కరుగుతుంది. నువ్వేమిరా ఇంకా చూస్తా నిలబడ్డావు? కోడని లోపల తీసుకుపో. అత్త, పోమ్మా, తీసుకుపోరా. మౌ, ఆ బట్టలిటి. ఏమప్పా, అత్తేనా ఇదంతా మాట్లాడుతూ ఉండాది? నాకైతే కల్లో ఉన్నట్టే ఉండాది. అంతేమే, అమ్మకి ఆవేశం వచ్చిన పట్టదు, ఆనందం వచ్చినా పట్టదు. మనిషి మారిపోయింది కదా. మా అమ్మ అంత గొప్పమ్మ ప్రపంచంలో ఎవ్వరికి ఉండదు. అవును, ఇన్నాళ్ళు అత్తను తిట్టుకొని పెద్ద పాపం చేసిన. అత్త నేను సరిగ్గా అర్థం చేసుకోలా. ఇన్నాళ్ళు పీనేస్తనంతో డబ్బులు దాచిపెట్టిందంతా మన గురించే కదా. కానీ ఇప్పుడు చూడు, మనం ఆనందంగా ఉండడం కోసం దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు పెడతా ఉండది. పొద్దున
ఎన్నెన్ని రకాల టిఫిన్లు చేసి పెట్టినాదో. అవును మే, ఏమైనా నీ కడుపులో పుట్టబోయే మన బిడ్డ వేళ విశేషం అనుకుంటా. అమ్మ మనసు మారిపోయింది. ఇదిగో అమ్మ ఒక మాటని చూసావా? నీ తోడుకోడళ్ళు నీకేమైనా తోడుగా ఉండారా? నీ పనుల్లో సాయం చేస్తుండారా? కరెక్టేనబ్బా. ఎంత రాసుకొని పూసుకున్నా అక్క అక్క అని పిలిచినా తోడికోడల్ని చూసినట్టే చూస్తా ఉండారు. అర్థమైపోతా ఉండదు నాకు కూడా. నువ్వు కూడా తెలుసుకొని దానికి తగ్గట్టే ఉండు. అంతే కదా మరి. సరే సరే, పద పద, లోపలికి వెళ్ళి మంచి పాటలు కానీ హ్యాపీగా పద. మో ఇప్పుడు ఈ గాడి చాకరీ అంతా నా మీద పడింది. నువ్వే కదే నెత్తిన లాగి మరీ వేసుకున్నా కానీ. మో నేనంతా అతి మంచితనం చూపించకపోతే నా కొడుకులు గాని కోడళ్ళు గాని నమ్మరు. నా కొడుకుల్ని నా పక్కకి లాక్కుని ఆ సాంబార్ని ఇంటి నుంచి బయటికి గెంటేసి నా కొడుకు నుంచి దూరం చేస్తే గాని నేననుకున్నది సాధించలేను. అదా ఇంటి నిడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దాని అక్కను కూడా ధర్మేస్తా. అది పోయిన తర్వాత చెప్తా ఇళ్ల సంగతి. అంతవరకు ఈ తిప్పలు నాకు తప్పవో. నేను తుగుతా, నువ్వు వచ్చాలుమో. నువ్వు ఉతుకుతావు, నేను అలమాలా? ఇవన్నీ అలిమేలోపు నేను అలసిపోతాను. మో దామా ఏందబ్బా లైఫ్? ఏది చేయాలనుకున్నా ఏదో ఒక ఆటంకం వస్తుండది. పునటి ఏంది ఇది మన లైఫ్? మన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు ఏం ఆలోచించినా ఏదో ఒక ఆటంకం వస్తుండది. నాకెందుకో ఆ జ్యోతిష్యుడు చెప్పింది నమ్మశక్యంగా లేదు. అదేంటంటావో? అవును, అసలు మనం భార్యాభర్తలుగా కొత్త జీవితం మొదలు పెట్టడానికి, లక్కమాంబక్క కడుపుతో ఉండడానికి, అత్త ప్రాణాలకి అసలు ఏవన్నా లింక్ ఉందా? ఒకదానికొకటి అసలు ఏమాత్రం పొందున కుదరట్లేదు. ఏంది నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావో? జ్యోతిష్యుడు అన్ని కరెక్ట్ గానే చెప్పినాడు కదా. ఏం కరెక్ట్ గా చెప్పాడు? ఇప్పుడు మనం అసలు గుడికి దేనికోసం వెళ్ళామో అతనికి తెలీదు. వెళ్ళిన తర్వాత చెప్దామనుకున్నాము ముహూర్తం చూడాలి అని. కానీ ఆ గవ్వలు వేయగానే అతను మనల్ని ఏమడిగాడు? ఇంటి నుంచి బయటికి వచ్చేటప్పుడు అపశకనంగా మీకు పిల్లెదురైందా అని అడిగాడు. మనం ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మనకి పిల్లెదురైందనే విషయం ఆయనకిట తెలుసు. అదే కదా నా డౌట్ కూడా, పిల్లి ఎదురైన విషయం ఆయనకెట్టా తెలుసు అని. లేదు గీత, కొన్ని నమ్మాలి. మన ఇంట్లో జరిగే ప్రతిదీ పూసగుచ్చినట్టు చెప్పాడు ఆయన. కరెక్టే గాని మన కాపురానికి అత్త ప్రాణానికి లింక్ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లా. ఆయన అంతా చెప్పాక కూడా నీకు నమ్మకం కుదరట్లేదా? నమ్మాలనే ఉంది, కానీ నమ్మకం కుదరడం లేదు. పోనాటి, నీకు నమ్మకం ఉందో లేదో గానీ నేను మాత్రం ఆ ఛాన్స్ తీసుకోలేను. ఎందుకంటే అది అమ్మ ప్రాణం. పెళ్ళై మనకు 6 నెలలైనా ఇన్నాళ్ళు మనం దూరంగానే ఉన్నాం. అది దేనికోసం? మన కోసమా? మొదటేమో పూరి పెళ్లి కోసం, ఆ తర్వాత మనం కొత్త జీవితం మొదలు పెట్టాలనుకున్నా వేరే వేరే కారణాలతోటి అలాగే ఉండిపోయాం. ఇప్పుడు మా అమ్మ కోసం, మా అమ్మ ప్రాణాల కోసం మనం ఈ 3 నెలలు దూరంగానే ఉందాం. సారీ గీత, ఇన్నాళ్ళు నువ్వు దూరంగా ఉన్నప్పుడల్లా నేను నిష్ఠూరపోతా ఉండా. నేనంటే నీకు ఇష్టం లేకపోవడం వల్ల నువ్వు నాకు దూరంగా ఉంటుండవనే నేను అనవసరంగా నిందించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నేనే ఇప్పుడు మనం దూరంగా ఉందామని చెప్పే పరిస్థితి వచ్చినందుకు చాలా ఇబ్బందిగా ఉండదు, బాధగానే ఉండదు. కానీ నిన్ను ఒకే ఒక కోరిక కోరుతా ఉండా. మా అమ్మ కోసం పంతులు చెప్పినట్టు అమ్మవారికి పరిహార పూజలు అవి చేసి మొక్కులు తీర్చుకున్నామంటే 3 నెలల తర్వాత మనం ఏ ఆటంకం లేకుండా కొత్త జీవితం మొదలు పెట్టచ్చు. ప్లీజ్ పొన్నట్టు, ప్లీజ్. దానికి మీరు ఇంత ఇబ్బంది పడుతూ చెప్పాలా? అలాగే అత్తగారి ప్రాణం ఒకటి, మా అమ్మ ప్రాణం ఒకటి అని నేను ఎప్పుడూ అనుకోను. మీరు నిశ్చింతంగా ఉండండి. థ్యాంక్స్ పొన్నటి. అబ్బా అమ్మా, అబ్బబ్బబ్బబ్బబ్బా, చేతులన్నీ నొస్తున్నాయి కదమ్మా. మా కొద్దిగా చేతులెత్తు, నీకు పుణ్యం ఉంటది. నువ్వు బండెడు చాకరీ చేస్తే చేతులు నొప్పులు పుట్టకుండా ఉంటాయా?
పొద్దున్న వంట వండి తర్వాత చాకరీ ఎవల కంటే ఎక్కువ బట్టలేసుకుని ఉతికితివి. చాలందానికి నీ మొగుడు కూడా వచ్చి నా పెళ్లంతో బట్టలు ఉతికించుకునే అదృష్టం నాకు మాత్రం ఉండద్దా అని చెప్పి గోచిగుడ్డతో సహా తీసుకొచ్చి మొత్తం వేశాడు. అన్ని ఉతికి పులిమితివి. ఏంది చేసేది? పులిమి ఒళ్ళు పులిసిపోయి ఉండదు మా అబ్బా. ఈ చాకరీ గాని ఇంకొక 10 రోజులు చేస్తే నేను మూలపడేది ఖాయం. హుసే, దాన్ని బయటికి పంపించేదానికి వేరే ఆలోచన చేయొచ్చు కదా. ఈ గొడ్డు చాకరీ నీకేలా? వదలుమా. కష్టం అని ఇప్పుడు వదిలేసినావంటే అది ఏకు మేకై కూర్చుంటది. అసలు దాని ముందు ఓడిపోకూడదు. దాన్ని బయటికి పంపించేదానికి ఇంతకన్నా మంచి మార్గం ఏదీ లేదు. వీళ్ళందరికీ మంచితనం అనే జబ్బుండది. ఆ జబ్బుతోనే వీళ్ళని కరెక్ట్ గా బట్టి డీల్ చెయ్యాల. అవును, ఇందాక బీరువాలో డబ్బులు లెక్క చూడమన్నాను, చూసినావా? చూసినాను. ఎంత తగ్గింది? ఇందాక గోవింద్ గారికి తాళం ఇచ్చావు కదా, వాడు 2000 పట్టుకుపోయాడు. ఏంది?